ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొర్రమీను చేపల పులుసు చేస్తున్నాను. చాలా రోజులుగా చేపల కోసం వెతుకుతున్నాను. ఫైనల్‌గా కమ్మింగ్‌లో అమ్ముతారని తెలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా. ఇవి 2.6 ఎల్‌పి నియర్లీ $26 పడుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ టేస్ట్ బాగుంటుందని తీసుకున్నాను. ఇవి కొంచెం స్మెల్ ఎక్కువ రావడం వల్ల 2 టైమ్స్ పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టాను. ఈ లోపల పులుసుకి కావాల్సిన సామాన్లు రెడీ చేసుకుందాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి తర్వాత హాట్ వాటర్‌లో ఏసి పక్కన పెట్టాను. మనకి ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా కావాలి కాబట్టి ఒక రెమ్మ కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను. దాంతో పాటు ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టినాను. మనకి మసాలా పొడి కోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 4 కలిపి లైట్‌గా పాన్ ఫ్రై చేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి చల్లార్చి మిక్సీ పట్టాలి. మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదు. కొంచెం బరకగా ఉన్న చాలు మనకి. ఇవి మన పులుసు మరిగిన తర్వాత ఏస్తాం. నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం క్వాంటిటీ ఏసుకొని కొంచెం కరివేపాకు కూడా ఏసుకొని ఫ్లేవర్ కోసం. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఏసి ఆనియన్ ఇక్కడ ఎక్కువగా వేగక్కర్లేదు. మనకి కొంచెం మగ్గినట్టు అనిపిస్తే చాలు. మరీ గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదు. ఎందుకంటే పులుసుతో పాటు అది టేస్ట్ వస్తది. ఎక్కువ మరగకుండా ఉంటే చాలు. ఇప్పుడు కొంచెం టమాటా కూడా ఏసేసాను. టమాటా ఉడికిన తర్వాత మనం కొంచెం పసుపు, కారం, ఉప్పు ఏస్తాం. అది కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు ఏస్తాం. చింతపండు పులుసు కూడా బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఇందాక ముందుగా దంచుకున్న పొడి ఉంది కదా! ఆ పొడి వేస్తాం. ప్లస్ ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా ఏస్తాం. ఇది ఇంక ఎక్కువ క్వాంటిటీ అక్కర్లేదు. చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువైతే టేస్ట్ మారిపోతుంది. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న పులుసుకి కావాల్సిన ముక్కలన్నీ కూడా ఇందులో ఏసేసుకుంటాం. ఇందులో కొన్ని ముక్కలు నేను ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి కొన్ని ముక్కల్ని సెపరేట్‌గా పాన్ ఫ్రై చేస్తున్నాను. ఈ పులుసు అనేది ఇప్పుడు తినడం కన్నా 1 డే తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాం కదా! ఈ రేపు ఉదయానికైతే చాలా బాగుంటుంది. సో, అందుకనేసి ఫైనల్‌గా మనకి ఇలాగా ఆయిల్ తేలుతుంది కదా! మనం ఇందాక ఏసిన ఆయిల్ అంతా ఇప్పుడు పైకి తేలుతుంది అంతాను. సో, బాగా కుక్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ 30 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టాను. ఇప్పుడు లంచ్‌కి కొన్ని ఫిష్ ఫ్రై ప్లస్ సాంబార్, కొంచెం అన్నం. ఇది లంచ్. ఈరోజు మాకు బాగా స్నో పడుతుంది. లాస్ట్ వీకే పడాల్సింది. కానీ మా ఏరియాలో స్నో పడలేదు. ఈరోజు పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. నైట్‌కి మేబీ చాలా ఎక్కువ అవ్వచ్చు స్నో. చాలా చలిగా ఉంది బయట కూడా.